రైతాంగానికి ప్రేమతో రైతులను బాగా చూసుకోవాలని రైతులకు ఇచ్చినట్టు ఏదైతే మాట ఉందో కిసాన్ సన్మాన్ నిధి ప్రతి సంవత్సరం తప్పకోకుండా వాళ్ళ యొక్క అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈరోజు 17వ విడత డబ్బులు జమ చేయడానికి 3 గంటలకు ఈరోజు నరేంద్ర మోడీ గారు అక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలా, రైతులకు ఉన్నటువంటి వాళ్ళకి కంపల్సరీగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కిసాన్ సన్మాన్ నిధి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ కిసాన్ సన్మాన్ నిధి వచ్చేటువంటి పంట కాలాల్లో ఎంతో కొంత తమ ఖర్చులకు ఏదైతే పంట పెట్టుకోవడానికి కావచ్చు పంట ఖర్చులు కానీ ఇస్తున్నారు. కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ పంటలు చేతికి పంట పెట్టే సమయం కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం కూడా రైతులందరూ కూడా మంచి విత్తనాలు ఇచ్చి పంట వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు సరఫరా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వచ్చేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పి అదేవిధంగా పదే మేము కోరుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయం కారణంగా రైతులకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఈ మందులు కొట్టి వాడేటువంటి ఈ యొక్క దాని కారణంగా అనేక మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. దాన్ని వాడినటువంటి వాళ్ళు దాన్ని తినేటువంటి వాళ్ళు అనేక మంది క్యాన్సర్ కావచ్చు షుగర్లు కావచ్చు పెరుగుతున్నాయి. అవన్నిటికీ పోవాలంటే రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలా. ప్రకృతి వ్యవసాయం కారణంగా భూమాతకి అదేవిధంగా రైతులకి ప్రజలకు అందరూ కూడా న్యాయం జరుగుతుంది. కెమికల్ వాడడం కారణంగా అందరూ అనారోగ్యం పాలవుతున్నారు, అందరికీ ఆరోగ్యాలు పాలవుతున్నాయి. కాబట్టి దయచేసి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించండి, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సత్యకుమార్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.